హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసానండి. ఇది రియల్గా వెజిటేరియన్స్కి ఫీస్ట్ అండి. ఇదే పన్నీర్ దమ్ బిర్యానీ. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ అనేది మనకి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ మనకి క్యాప్సికమ్ ఉండటం వలన అండ్ గీ ఉండటం వలన మనకి ఫ్యాట్స్ కానీ గ్రీన్స్ కానీ అన్నీ బ్యాలెన్స్ అవుతాయండి. ఇందులో మనం పచ్చి బఠానీ సీజన్లో అయితే కనుక పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటే కూడా మంచి ప్రోటీన్ వస్తుంది. ఇవాళ ప్రోటీన్ మనకి చాలా అవసరం అండి మజిల్కి. మనం ఉండే వెయిట్లో 1 గ్రామ్కి 1 కేజీకి 1 గ్రామ్ చొప్పున మనం ప్రోటీన్ని కన్జ్యూమ్ చేయాలి. యాక్చువల్గా మనం తినే ఫుడ్ నుంచి ప్రోటీన్ చాలా తక్కువగా వస్తుంది. సో అలాంటప్పుడు మనకి మష్రూమ్స్, పన్నీర్ అండ్ నాన్ వెజిటేరియన్స్కి అయితే మనకి సో మెనీ ఆప్షన్స్ ఉండేయండి. ఫిష్ కానీ, మీట్ అండ్ చికెన్, ఇవన్నీ ఎగ్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో వెజిటేరియన్స్ కోసం నేను ఇవాళ ఈ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. నాట్ ఓన్లీ వెజిటేరియన్స్, ఇంట్లో హాఫ్ ఇటు ఉన్నప్పుడు కంపల్సరీ మనం వెజిటేరియన్ చేయాలి, నాన్ వెజ్ చేయాలి. కాబట్టి ఇలాంటి బిర్యానీ ఒకటి చేసుకుని మనం ఒక నాన్ వెజ్ కర్రీ వండుకుంటే సరిపోతుందండి. యాక్చువల్గా ఇది ఇవాళ రెసిపీ అండి. సో లెటెస్ట్ గో అండి. మనం రెసిపీ ఎట్లా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ కప్ తోటి నేను 4 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను 4 కప్స్ కడిగేసుకున్నాను శుభ్రంగా. రైస్ని బాగా కడుక్కొని పెట్టుకున్నాను. నేను 4 కప్స్కి గాను నేను 6 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఇది మామూలు రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా, ఆ రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఏంటంటే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ ఉంది కాబట్టి నేను ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను. మీరు మామూలుగా రోజు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో మామూలుగా అన్నం ఎలా వండుకుంటున్నారో సేమ్ అదే ప్రొసీజర్ అండి. నేను చూడండి 4 ఇలాచీ యాడ్ చేశాను, స్టార్ అనీస్ 1.5 యాడ్ చేశానండి. ఒక 5-6 క్లోవ్స్, చిన్న ముక్క సినామన్ అండి, ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు. ఒక 1.5 ఇంచ్ ముక్క మాత్రమే యాడ్ చేశాను నేను సినామన్. 1 స్పూన్ మాత్రమే గీ యాడ్ చేశానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1.5 స్పూన్ యాడ్ చేశాను. బే లీఫ్, బిర్యానీ ఆకు ఒక 2 లీవ్స్ తీసుకున్నానండి నేను. ఇది మనకు జాపత్రి అంటారు కదా, జస్ట్ ఒక ఫ్లేక్ ఆఫ్ జాపత్రి అండి. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆ రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను జస్ట్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. కుక్కర్ ఆన్ చేసుకుంటున్నాను. కుక్కర్ నేను ఇది ప్రెషర్ కుక్కర్ కాబట్టి నేను 7 మినిట్స్లో పెట్టుకున్నాను. నేను పన్నీర్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను పన్నీర్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాను. నేను ఎటువంటి వాసన లేకుండా ఉంటుందని. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు యాడ్ చేశానండి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. కారం యాడ్ చేస్తున్నానండి నేను ఇప్పుడు. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ అక్కర్లేదు. కారం మీకు సరిపడినంత అండి. నేను 4 టీ స్పూన్స్ అండి, 4 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు దాంట్లోకి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ చిల్లీస్ అండి, ఒక 6-7 చిల్లీస్ని యాడ్ చేసుకున్నాను. మనకి కారం వస్తుంది అనమాట. ఇంకా మనకి రైస్లో కారం ఏమి యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఈ పొడి కారంతో కానీ ఈ చిల్లీ కారంతో కానీ మనకి కారం సరిపోతుందండి. ఇప్పుడు యోగర్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. గట్టిగా తోడుకున్న మంచి ఫ్రెష్ పెరుగుని ఒక 4-5 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఎక్కువ అక్కర్లేదండి, 4 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. బిర్యానీ మసాలా ఒక చిన్న స్పూన్ అండి, అది చాలా చిన్న స్పూన్. అంటే మీరు 1/2 టీ స్పూన్స్ అది తీసుకుంటే సరిపోతుందండి. యాక్చువల్గా ధనియాల పౌడరు, ప్లెయిన్ ధనియాల పౌడర్ అండి, ఏమీ నేను వేయించలేదు, ఏం లేదు, పొడి కొట్టుకున్నాను అంతే. ఒక 4 టీ స్పూన్స్ తీసుకుంటున్నానండి. సాల్ట్, ఆ పన్నీర్కి సరిపడా సాల్ట్ అండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక 1.5 టీ స్పూన్ తీసుకున్నాను. అన్నిటిని చక్కగా చేతితోటి బాగా కలిపేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. మీరు 1 అవర్ ముందు పెట్టుకుంటే సరిపోతుంది, లేదా ఒక 1/2 అవర్ పెట్టుకున్నా సరిపోతుందండి. ఇది చాలా ఈజీ అండి. ఇది మీరు జస్ట్ క్విక్గా, అంటే మీరు ఒక ప్రాసెస్ టైం 1/2 అవర్ అయితే ఇంకొక 15 మినిట్స్ దమ్ చేయడానికి సరిపోతుందండి. 45 మినిట్స్లో మీకు రెడీ అయిపోతుంది ఈ రెసిపీ. మీకు పార్టీస్ క్యాట్కి కూడా చాలా బాగుంటుందండి. ఎంత ఎక్కువ రైస్ చేసుకున్నా కూడా మీకు అసలు ఈ ఫెయిల్ అవటం అనేది లేదండి. ఇది ఎంత వంట రానాలు కూడా చేసేయగలుగుతారు. ఇదిగోండి రైస్ చూడండి, తరువుగా కుక్ అయిపోయింది. నేను ఫోర్క్ తోటి జస్ట్ కదిలిస్తున్నానండి రైస్ అంతటి. నేను గట్టిగా కేక్ లాగా అయిపోకుండా మంచి వేడి వేడి మీదే మూత తీయగానే ఒక్కసారి కలిపి పెట్టుకుంటున్నాను నేను.
చూసారండి, గ్రెయిన్ చాలా చక్కగా ఉడికేస్తుంది ఇది. మీరు ఎలక్ట్రిక్ మామూలు ప్రెషర్ కుక్కర్, మీరు రైస్ కుక్కర్లో పెట్టుకుంటే కనుక మీకు ఇంకా బాగా వస్తుందండి. ప్రెషర్ కుక్కర్లో పెట్టాను కాబట్టి ఇంకా కొంచెం అంటుకున్నట్టు వచ్చింది. ఇది ఇక్కడ ఆనియన్స్ని నేను ఒక బిగ్ ఆనియన్స్ని 2 ఆనియన్స్ని ఇట్లా స్లైసెస్ కట్ చేసుకున్నానండి. సన్నగా, ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఈ రోస్టింగ్ టైం చాలా తగ్గిపోతుంది అనమాట. వాటిని చక్కగా రెడ్గా రోస్ట్ చేసి పెట్టుకున్నానండి నేను. అంతే, 2 బిగ్ ఆనియన్స్ అయితే సరిపోతాయండి. ఇదిగోండి, నేను ఇప్పుడు ఏ ప్యాన్ అయితే థిక్గా ఉందో, బేస్ థిక్గా అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకున్నాను. అందులోకి ఆనియన్స్ వేయించిన ఆయిల్ని ఒక 1.5 టేబుల్ స్పూన్స్ అండి, 1.5 టేబుల్ స్పూన్స్ అడుగును వేసుకుని ఈ పన్నీర్ అంతా వేసేసాను. ఆ క్లిప్ కూడా మిస్ అయింది ఇవాళ. సో పన్నీర్ని అంతా మనం సెట్ చేసేసుకోవాలి. మొత్తం మ్యారినేట్ చేసిన పన్నీర్ ఒకటేసారి పెట్టేసుకున్నానండి అడుగును నేను. దాని మీద కొత్తిమీర, చాలా తక్కువ అండి. మీకు నూనె అయితే మాత్రం నేను వేసింది ఒక 1.5 to 2 టేబుల్ స్పూన్స్ అడుగున బేస్ అంటుకోకుండా వేసాను అనమాట. ఇప్పుడు కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, రోస్టెడ్ ఆనియన్స్ అండి, అండ్ పుదీనా ఫ్రెష్గా గార్డెన్లోంచి అప్పుడే కోసుకొచ్చానండి నేను. ఎక్కువ వద్దండి పుదీనా మాత్రం, జస్ట్ ఒక 20 ఆకులు లెక్క పెట్టుకుంటే చాలండి. ఎక్కువ వేస్తే మాత్రం ఆ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది. రోస్టెడ్ క్యాష్యూ అండి, నేను రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్తో పాటే. ఆనియన్స్ కంటే ముందు రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. ఈ రోస్టెడ్ క్యాష్యూ అండి, జీడిపప్పు. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, ఎంత వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు అంతేనండి, ఒక్క లేయరే పన్నీర్, మళ్ళీ 2 లేయర్స్గా 3 లేయర్స్గా మీరు వేయక్కర్లేదు. ఒక లేయర్ పన్నీర్ వేసేసాను. పైన మొత్తం నేను ఎంత కుక్ చేసాను అంత రైస్ని పైన వేసేసుకుంటున్నానండి నేను. చక్కగా ఆరిపోయి ఉంది, ఫ్యాన్ కింద పెట్టా రైస్ని అయితే నేను ఇట్లా పొడిగా చేసేసి వేసేస్తున్నానండి నేను. మీరు ఏదైనా పార్టీ ఉందంటే మీరు మార్నింగ్ ఒక 7-8 కంతా మీరు ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారంటేనండి, మీకు 12 o'clockకి గెస్ట్లు వస్తున్నారన్నప్పుడు మిగతా రెసిపీస్ అన్నీ మీరు మధ్యలో చేసుకోవచ్చు టైంలోను. ఈ రైస్ని మీరు ఇట్లా సెట్ చేసి పెట్టేసుకుంటే పన్నీర్ కూడా చక్కగా మ్యారినేట్ అయ్యి ఉంటుంది. మీరు భోజనానికి కూర్చుంటున్నారు అందరూ అన్న టైంలో జస్ట్ స్టవ్ మీద మీరు ఒక 1/2 hour ముందు పెట్టుకున్నారంటే మాత్రం వేడి బిర్యానీని మీరు సర్వ్ చేయొచ్చు అనమాట. అదొక టిప్ అనమాట ఈరోజు. మీరు అప్పటికప్పుడే పొయ్యి మీద పెట్టేసి దాన్ని చల్లారిపోయినాక మళ్ళీ వేడి చేసి అట్లా చేయక్కర్లేదు. అంతా అరేంజ్ చేసేసుకుని ఆ లేయర్స్ కూడా వేసుకుని అలా వదిలేసేయండి. మీరు మూత పెట్టేసి ఒక పక్కన పెట్టి మర్చిపోండి. భోజనానికి కూర్చుంటున్నారన్నప్పుడు మాత్రమే మీరు చక్కగా స్టవ్ మీద నేను ఎట్లా పెడుతున్నానో అట్లా పెట్టి మీరు ఒక 1/2 hour అండి చక్కగా సిమ్లోనే పెట్టాను నేను. అసలు మంట కూడా ఎక్కువ పెట్టలేదు నేను ఇవాళ. పెట్టేసి ఒక 1/2 hour అలా వదిలేస్తే చక్కగా దమ్ అయిపోయి ఉంటుందండి. మనకి ఎటువంటి గోధుమ పిండి ఏమీ అంటించక్కర్లేదండి. ఇవన్నీ చాలా రిస్క్ అండి ఆడవారికి. ఒక్కొక్క పని పెంచుకుంటా వెళ్ళిపోతే మనం టైర్డ్ అయిపోయినట్టు అయిపోతాం అనమాట. అందుకని ఇట్లా పెట్టేసి మీరు నేను ఎట్లా చూపిస్తానో మీరు అట్లా చేసుకుందరు. కానీ చూడండి, రైస్ మొత్తం పైన వేసేస్తున్నాను నేను, చక్కగా చల్లారిపోయిన రైస్ని. ఇప్పుడు అయిపోయిందండి, మొత్తం రైస్ అంతా వేసేసాను. ఇప్పుడు రోస్టెడ్ ఆనియన్స్ పై లేయర్లో, టాప్ లేయర్లోనండి. మీరు పిల్లలకు నేర్పిస్తే 12 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా చక్కగా రైస్ కుక్కర్ పెట్టడం, ఈ ప్రాసెస్ అంతా మీరు చేసేసి ఇచ్చారంటే వాళ్ళు కూర్చుని వాళ్ళు కూడా చక్కగా ఇట్లా మీకు డెకరేట్ చేసి పెట్టగలుగుతారండి. పైన ఆనియన్స్ అవి స్ప్రింకిల్ చేయటం అవన్నీ నేను. అంతేనండి, కొత్తిమీర వేసాను అండ్ క్యాష్యూ వేస్తున్నానండి ఇప్పుడు, రోస్టెడ్ క్యాష్యూ. ఏవి కూడా మీరు రెడీమేడ్ మాత్రం తీసుకోవద్దండి. రోస్టెడ్ క్యాష్యూ దొరికిందని కానీ, రోస్టెడ్ ఆనియన్స్ దొరికినాయని కానీ అసలు ఆ టేస్టే బాగోదండి. అవి ఏ ఆయిల్లో వేయించుతారో మనకు తెలియదండి. ఆయిల్ని ఎప్పుడు మీరు చాలా మంచి ఆయిల్ వాడటానికి మీరు ప్రయత్నించండి. ఇవాళ ఉన్న మనకి ఇల్నెస్లకి ఆయిల్ ఒకటి, ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ ఒకటి, మనకి ఇవన్నీ చాలా హెల్త్ హెజార్డస్ అనమాట. అవి వాడద్దండి దయచేసి మీరు. అంతేనండి, పసుపుని పాలల్లో కలుపుకుని అంతే జస్ట్ ఒక రౌండ్ వేసానండి, కొంచెం మధ్యలో యాడ్ చేసుకున్నాను. ఎక్కువ కూడా అక్కర్లేదండి. అంతే, ఆల్ సెట్ అండి. పైన ఇప్పుడు ఆనియన్స్ వేగిన సగం నూనె సగం నెయ్యి వేసుకుని ఆనియన్స్ని రోస్ట్ చేశాను కదా, అది మిగిలిందండి. అది అడుగున ఒక 1.5 టేబుల్ స్పూన్ వేయగా పైకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు మిగిలింది. ఇప్పుడు రైస్ పైన యాడ్ చేసేస్తున్నానండి నేను చాలా తక్కువ ఆయిల్తో చేస్తానండి ఇప్పుడు కూడా. ఏ బిర్యానీ అయినా కూడా చేతికి అంటుకోకుండా ఉండాలండి. ఆయిల్ అయితే మాత్రం, ఆయిల్ ఎక్కువ వేసేసే కొద్దీ మనకి దాహం ఎక్కువ వేసి మంచినీళ్ళు ఎక్కువ తాగేయటం, మనకి ఒంటికి కూడా ఆయిల్ ఎక్కువ మంచిది కాదు కదా.
ఇప్పుడు దీనిపైన మాత్రం నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు నేను. చక్కగా ఫ్రెష్గా ఇంట్లో కాసుకున్న నెయ్యి అండి ఇది. మీకు నెయ్యి ఐటెం చూపించాగా నేను, అదే నెయ్యి వాడుతున్నానండి. ఇంకా ఇప్పటికి మళ్ళీ మీగడ రెడీ అయిపోయి ఉంది మళ్ళీ నాకు నెయ్యి కాసుకోవడానికి. చూసారా 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయలేదు. ఎందుకంటే ఆ కమ్మనైన నెయ్యి ఫ్లేవర్ వస్తుందండి మనకి పైనుంచి మనం రైస్ పెట్టుకునేటప్పుడు. ఈ నెయ్యి అంతా కరిగి చూడండి, ఒక పెనం పెట్టుకున్న పాతది ఒక తీసేసిన పెనం ఒకటి ఉంటే నాకు ఆ ప్యాన్ని పెట్టుకుని అడుగున దాని మీద ఇది స్టీల్ గిన్నె థిక్ బేస్ అయినా కూడా ఒకవేళ మాడిపోతుందేమో అని ముందే నేను భయపడి ప్యాన్ మీద పెట్టేశానండి. చక్కగా నేను ఇదంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నా మిగతా పనులన్నీ ముగించుకుని చక్కగా భోజనం టైం ముందు ఒక 1/2 అవర్ ముందు నేను చక్కగా సిమ్లో పెట్టానండి. పెద్ద స్టవ్ మీద పెట్టా కాబట్టి సిమ్లోనే ఉంచానండి. 1/2 అవర్ ఉంచాను నేను. చూసారండి వేడిగా దమ్మైన బిర్యానీ చూసారండి ఎట్లా ఉందో. కొంచెం కదిపించి చూపించా మీకు నేను ఓ పక్క నుంచి. అంతేనండి, డన్, ఆల్ డన్ అండి. ఇంకా మీకు తినడానికి రెడీగా ఉంది. ఎంత బాగా గ్రెయిన్ ఉడికి చక్కగా అసలు పర్ఫెక్ట్గా ఉందండి. వాళ్ళైతే ఇక అసలు ఉప్పు కానీ కారం కానీ ఏది ఇంకా చూసుకోకర్లా. పెట్టుకునేటప్పుడు ఏం చేసామంటే అడుగున ఒక్క పక్క నుంచి మాత్రమే తీసి అడుగు నుంచి పన్నీర్ కూడా వచ్చేటట్టు ఏ సర్వింగ్కి ఆ సర్వింగ్కి ఓ 4-5 పన్నీర్ ముక్కలు వచ్చేటట్టుగా చూసి నేను ఒక పక్క నుంచి పెడుతున్నాను అనమాట. పైన చక్కగా పసుపుతో ఉన్న రైస్ గ్రెయిన్స్, మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోవచ్చండి, ఇంకా చాలా బాగుంటుంది. అడుగు నుంచి పన్నీరు లైట్ మసాలా ఫ్లేవర్ తోటి అండి. ఎంత తక్కువ వేసానో చూసారు కదా, 1/2 టీ స్పూను బిర్యానీ మసాలా యాడ్ చేశానండి అంతే. చక్కగా రోస్టెడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ మగ్గిపోయినాయండి. రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంది. ఇందాక మనకు అక్కడ కొంచెం మనం పలుగ్గా తీసాం కదా, ఒక 8 కప్స్కి 4 కప్స్కి గాను మనం 6 వాటరే పోసుకున్నాం, కొంచెం పలుగ్గా ఉంది. ఇక్కడ మనం ఈ పన్నీర్లో ఉన్న వాటర్ కానీ ఆ గిన్నె కడిగి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసాను పన్నీర్లోను. చూసారు కదా మీరు, ఆ వాటర్తో కానివ్వండి పర్ఫెక్ట్గా మిగతా రైస్ అంతా కుక్ అయిపోయింది ఇప్పుడు. అంతేనండి, మీరు దీంట్లో రైతా కూడా అక్కర్లేదు. నేనైతే రైతా కూడా చేయనండి, ఎన్ని అడిషనల్గా మనం ఎక్కువ అయిపోయినట్టు అవుతుందన్నమాట ఫుడ్. అంతే, దానికి నేను చక్కగా పక్కన ఒక చిన్న కప్ యోగర్ట్ పెట్టానండి. ఆ యోగర్ట్ తోటి మనకి ఇందులోనే ఆనియన్స్ ఉన్నాయి, ఇందులోనే పన్నీర్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మనం చక్కగా ఆ యోగర్ట్ తోటి, ఫ్రెష్ యోగర్ట్ అండి, అసలు పులవకుండా ఉండేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దాంతో మీరు చక్కగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. మీరందరూ చేసి చూసి నాకు మీరు కమెంట్స్లో నాకు తెలియజేయండి ఎట్లా వచ్చిందో మీకు. సో నచ్చిందండి మీకు? నచ్చినట్లయితే కనుక మీరు నాకు కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఏమన్నారు, ఫ్యామిలీ ఏమన్నారో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఏ రెసిపీ పెట్టినా కూడా నోటిఫికేషన్ మీకు వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. నమస్తే.